గోర ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వానాకాలం జబ్బుల గురించి తెలుసుకుందాం. ఉక్కపోతతో ఉడికించిన వేసవి పోయి చల్లటి చిరుజల్లులతో పలకరించే వానాకాలం వస్తే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు. అయితే మనకే కాదు, ఇది జబ్బులకు ఆహ్లాదకరమైన కాలమే. ఫ్లూ, డెంగీ, న్యూమోనియా, మలేరియా, వాంతులు, విరోచనాలు, కామెర్లు వంటివెన్నో విజృంభిస్తుంటాయి. చాలా వరకు ఇవి మామూలుగా తగ్గిపోయేవే. అయినా కొందరికి ప్రమాదకరంగానూ మారచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులతో బాధపడేవారికి, వృద్ధులకు, పిల్లలకు, గర్భిణులకు కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం. నివారణ చర్యలు, టీకాలతో వీటిని చాలా వరకు అడ్డుకోవచ్చు. ఒకవేళ వచ్చినా సత్వరం స్పందిస్తే తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలోనే 2 రెట్లు ఎక్కువగా జబ్బుల బారిన పడుతుంటారు. వయసుతో నిమిత్తం లేదు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎంతోమంది ఆసుపత్రుల్లో చేరటం చూస్తుంటాం. ఈ కాలంలో వాతావరణం మారటమే కాదు, కలుషితమయ్యే నీరు, ముసురుకొచ్చే దోమల దండుతో వచ్చే జబ్బులు చాలా ఎక్కువ. అంతేనా, అప్పటికే ఉన్న కొన్ని జబ్బులు తీవ్రం కావచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో వాతావరణం మారటం శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాస మార్గాలు సంకోచించడం వల్ల అలర్జీలు, ఆస్తమా, సైనసైటిస్, సిఓపిడి వంటి సమస్యలు ఉధృతమవుతాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ముందే డాక్టర్ను సంప్రదించి మందుల మోతాదులను సరిచేసుకోవాలి. మరో ముఖ్య విషయం, ఆస్తమా, సైనసైటిస్ వంటి సమస్యలు ఉధృతమయ్యే ముందు చాలామందికి జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు రావటం. ఈ ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే పాత జబ్బులు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి. ఫ్లూ, మన దగ్గర ఫ్లూను తేలికగా తీసుకుంటారు. నిజానికి చాలామందిలో పెద్దగా ఇబ్బంది పెట్టదు కూడా. జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి వంటి లక్షణాలు 2-3 రోజుల్లో వాటంతటవే తగ్గుతాయి. మొదట్లో పారాసెటమాల్ మాత్రలు వేసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకుంటే చాలు. కానీ ఫ్లూ కొందరికి తీవ్రం కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం తగదు. ముఖ్యంగా ఆస్తమా, సైనసైటిస్ వంటి సమస్యలు గలవారికి, గర్భిణులకు, 60 ఏళ్లు పైబడ్డవారికి జలుబు లక్షణాలు కనిపిస్తే ఫ్లూ పరీక్ష చేయించటం మంచిది. 3 రోజులైనా బాధలు తగ్గకపోతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. జబ్బు నిర్ధారణ అయితే ఫ్లూ మందులు విధిగా వేసుకోవాలి. టీకాతో నివారణ. ఫ్లూ టీకాతో అసలు సమస్య రాకుండానే చూసుకోవచ్చు. దీన్ని సాధారణంగా వర్షాకాలం ఆరంభం కావటానికి 2 నెలల ముందే వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకోవచ్చు. ఫ్లూ కారక ఇన్ఫ్లుయెంజా వైరస్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి టీకాను ఏటా తీసుకోవాలి. మన దేశంలో ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాలకు ప్రత్యేకించి 2 రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళేవారు ఉత్తరార్ధగోళానికి ఉద్దేశించిన టీకా తీసుకోవచ్చు. ఇక్కడే ఉండేవారు మాత్రం దక్షిణార్ధగోళం వారి కోసం రూపొందించినది తీసుకోవాలి. ఎందుకంటే మన దేశం ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పటికీ చాలా ఫ్లూ వైరస్లు దక్షిణార్ధగోళం నుంచే ఇక్కడికి వ్యాపిస్తుంటాయి. మలేరియా గుబులు. ప్లాస్మోడియం జాతి పరాన్న జీవులతో వచ్చే మలేరియా ఎనాఫిలస్ దోమకాటుతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. తొలి దశలో తలనొప్పి, నీరసం, కండరాల నొప్పి, కడుపులో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి. అనంతరం రోజు విడిచి రోజు జ్వరం, చలి వేధిస్తాయి. కొందరిలో రక్తహీనత, ప్లేహం పెద్దదిగా అవటం వంటి సమస్యలు రావచ్చు. కొందరికి పరాన్నజీవులతో నిండిన రక్త కణాలు
మెదడులోని సూక్ష్మ రక్తనాళాల్లో చిక్కుకుపోవచ్చు. వీరిలో మెదడు వాచి దెబ్బతినవచ్చు, మూర్ఛ రావచ్చు, కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ఊపిరితిత్తుల్లో ద్రవాలు నిండిపోయి శ్వాస తీసుకోవటం కష్టం కావచ్చు. మూత్రపిండాలు విఫలం కావచ్చు. కాబట్టి మలేరియాని విస్మరించటానికి లేదు. గర్భిణులకైతే మరింత జాగ్రత్త అవసరం. డెంగీ కలవరం. ఇది 2-3 ఏళ్లకోసారి విరుచుకుపడుతుంటుంది. గత 2 ఏళ్లలో స్తబ్దుగా ఉండటం వల్ల ఈసారి డెంగీ విజృంభించే అవకాశం ఉంది. ఇప్పటికే దీని సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మరణాలు సంభవిస్తున్నాయి. డెంగీలో హఠాత్తుగా తీవ్ర జ్వరం వస్తుంది. తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. 100కి 99 మందికి ఏమీ కాదు. 1% మందికి తీవ్రం కావచ్చు. ఇది చికిత్సతో తగ్గుతుంది. అందువల్ల భయపడాల్సిన పని లేదు. అలాగని నిర్లక్ష్యం పనికిరాదు. డెంగీలో మొదటి 5 రోజులు జ్వరం తీవ్రంగా ఉంటుంది. ఈ దశలో పెద్దగా ఇబ్బందులు ఏవీ ఉండవు. పారాసెటమాల్ మాత్రలు వేసుకుంటూ తగినంత నీరు, ద్రవాలు తాగితే చాలు. జ్వరం తగ్గిన తర్వాతే జాగ్రత్త అవసరం. రక్తం చిక్కబడటం, రక్తపోటు పడిపోవటం, ప్లేట్లెట్ కణాలు తగ్గడం ఈ దశలోనే మొదలవుతాయి. డెంగీలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గటం కన్నా రక్తపోటు పడిపోవటమే అసలు ప్రమాదం. ఇది డెంగీ షాక్ సిండ్రోమ్కు దారితీస్తుంది. కానీ చాలామంది జ్వరం తగ్గగానే పూర్తిగా నయమైందని భావిస్తారు. ఈ సమయంలో డాక్టర్లు చెప్పినట్లు నడుచుకోవాలి. ప్లేట్లెట్లు ఎక్కించేది కొందరికే. డెంగీలో అందరికీ ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన పని లేదు. వీటి సంఖ్య 20,000 కన్నా తగ్గి చర్మం మీద మచ్చల వంటి రక్తస్రావ లక్షణాలు కనిపిస్తుంటే ఎక్కించాలి. ఒకవేళ ప్లేట్లెట్లు 10,000 కన్నా తగ్గితే రక్తస్రావం కాకపోయినా ఎక్కించాలి. అనవసరంగా ఎక్కిస్తే దుష్ప్రభావాలు తలెత్తవచ్చు. దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగీని పూర్తిగా నివారించుకోవచ్చు. ఇది ఈడిస్ ఈజీఫ్లై దోమలతో వ్యాపిస్తుంది. ఇవి 100 మీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్ళలేవు. మంచినీటిలోనే వృద్ధి చెందుతాయి. కాబట్టి ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పూల కుండీలు, ఎయిర్ కూలర్ల వంటి వాటిల్లో వారానికి ఒకరోజు పూర్తిగా నీరు ఖాళీ చేయాలి. ఇంటి మీదుండే నీటి ట్యాంకులపై మూతపెట్టి ఉంచాలి. పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పగిలిన సీసాలు లేకుండా చూసుకోవాలి. తలుపులకు, కిటికీలకు సన్నటి జాలి బిగించుకోవాలి. మంచానికి దోమతెరలు కట్టుకోవాలి. న్యూమోనియా బాధ. వానాకాలంలో కొందరికి బ్యాక్టీరియాతో వచ్చే న్యూమోనియా ఎక్కువవుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా, హెచ్ఐవి వంటి సమస్యలతో బాధపడేవారికి, కీమోథెరపీ తీసుకుంటున్న వారికి, పొగ, మద్యం తాగేవారికి, ఊబకాయలకు దీని ముప్పు ఎక్కువ. జలుబు మాదిరిగానే ఇందులోనూ జ్వరం, దగ్గు లాంటి లక్షణాలే ఉండటం వల్ల నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది ప్రమాదం. కొందరికి దగ్గుతో పాటు ఛాతీ నొప్పి ఉండవచ్చు. 2-3 రోజులకు కళ్ళె రంగు పసుపు, ఆకుపచ్చ, నల్ల రంగులోకి మారవచ్చు. రక్తం చారలు కనిపించవచ్చు. కొందరికి చలి, ఆయాసము రావచ్చు. ఇలాంటివి కనిపిస్తే కొందరు అత్యుత్సాహంతో తమకు తామే సిటీ స్కాన్ చేయించుకుంటారు. ఇది అవసరం లేదు. డాక్టర్ సూచిస్తేనే దీన్ని చేయించుకోవాలి. మామూలు ఎక్స్రేతోనే న్యూమోనియా ఉన్నది లేనిది బయటపడుతుంది. న్యూమోనియా లక్షణాలు ఉండి ఎక్స్రేలో ఎలాంటి మార్పులు కనిపించకపోతే సిటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. కళ్ళను పరీక్షించి బ్యాక్టీరియా రకాలను బట్టి యాంటీబయాటిక్ మందులు వాడితే న్యూమోనియా తగ్గుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ రక్తంలోకి వ్యాపించవచ్చు. ఊపిరితిత్తుల్లో చీము ఏర్పడవచ్చు. సత్వరం చికిత్స తీసుకుంటే
ఇలాంటి ప్రమాదకర సమస్యల బారిన పడకుండా చూసుకోవచ్చు. న్యూమోనియాకు టీకా అందుబాటులో ఉంది. ముందు కాంజుగేటెడ్ టీకా, ఆ తర్వాత కనీసం 2 నెలలకు మామూలు న్యూమోనియా టీకా తీసుకోవాలి. కాంజుగేటెడ్ టీకాను జీవితంలో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మామూలు న్యూమోనియా టీకాను ప్రతి 5 ఏళ్లకోసారి తీసుకోవాలి. వృద్ధులకు, మధుమేహం వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడే వారికి ఇది తప్పనిసరి. జ్వరం వస్తే పారాసెటమాల్ మాత్రలు వేసుకోవచ్చు, కానీ ఐబుప్రూఫెన్, డైక్లోఫెనాక్ వంటి నొప్పి మందులు వాడకూడదు. ద్రవాలు బాగా తాగాలి. వైరల్ జ్వరాల నిర్ధారణ తేలికే. సంపూర్ణ రక్త పరీక్షలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగితే చాలా వరకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కావచ్చు. ఇవి నార్మల్గా ఉన్నా తగ్గిన వైరల్ జ్వరాలు కావచ్చు. వీటిని అనుమానిస్తే సత్వరం ఫలితాన్నిచ్చే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరీక్షలు చేయించుకోవచ్చు. అవసరమైతే ఎలీసా పరీక్షతో నిర్ధారించుకోవచ్చు. జ్వరం నిర్ధారణ కాకుండా మందులు వాడితే శరీరానికి హాని చేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ అనంతరం కొన్నిసార్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. సరైన మందులు వాడితే వీటిని నివారించుకోవచ్చు. సొంతంగా యాంటీబయాటిక్ మందులు వేసుకోకూడదు. వైరల్ ఇన్ఫెక్షన్కి ఇవి పనిచేయవు. అనవసరంగా వాడితే బ్యాక్టీరియా మొండిగా అవుతుంది. నిజంగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ మందులు పనిచేయవు. ఈరోజు మనం వానాకాలం జబ్బుల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.